ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోతున్న మంచి అంచనాలున్న సినిమాలలో కూలీ సినిమా కూడా ఒకటి. వాస్తవానికి ఇది తెలుగు సినిమా కాకపోయినా కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇదివరకే లోకేష్ కనకరాజ్ సాధించుకున్న పేరు, అలాగే ఈ సినిమాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కేవలం నాగార్జున మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికీ 2 పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. 2 పాటలు కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మౌనిక సాంగ్ ఇప్పటికీ వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి 3rd సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర యూనిట్. ఈ 3rd సింగిల్ హైదరాబాద్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ ని నార్మల్ గా కాకుండా ఒక కన్సర్ట్ లాగా రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక టికెట్ కాస్ట్ దాదాపు 1200 ఉంది. కేవలం ఒక పాట కోసమే అంత ఖర్చు పెట్టుకుని ఎవరు వెళ్తారు అని కొంతమంది అభిప్రాయం. కొంతమంది మాత్రం ఇవే డబ్బులుంటే చెన్నై వెళ్లి సినిమా చూసి రావచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆస్తి పేపర్లు ఇచ్చేయమంటారా అంటున్నారు. ఇక ఈ సినిమా రైట్స్ ని చాలా మంది నిర్మాతలు కొనటానికి పోటీ పడ్డారు. మొత్తానికి 3 బడా నిర్మాతలు కలిసి ఈ సినిమాను కొనుక్కున్నారు. అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలుండటానికి కారణం 1 కాంబినేషన్, 2 ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా నుంచి పవర్ హౌస్ అనే పాట జూలై 22న విడుదల కానుంది. ఇప్పటికే 2 పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాటలో పవర్ హౌస్ అనే పేరు ఉండటం వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి పాట ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా రజనీకాంత్ అంటేనే అనిరుద్ధ్కి మంచి పూనకాలొస్తాయి.